శ్రీశైలం యాదవ్ చేసిన సవాల్ మేరకు నేను యూసఫ్గూడలో ఒక బస్సు దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఒక ఫోటో చూపించి అడుగుదాం ఒక షాప్ యజమాని, ఆయన ఏం చెప్తారో చూద్దాం. శ్రీశైలం యాదవ్ అన్న మాటలకి ఇక్కడ ఈ షాప్ యజమాని చెప్పే మాటలకి ఏదైనా పొంతన కుదురుతుందేమో మనం చూద్దాం. హలో అండి, మీ పేరు? వెంకటేశ్వర్ గారు, నేను ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపడతారేమో చూడండి ఒకసారి. ఈయన తెలుసా? ఎవరు? శ్రీశైలం అన్న. ఓకే, నేను ఈ ఫోటోని చూపించాను. శ్రీశైలం అన్న ఏం చేస్తారు ఈయన? ఒక నిమిషం. అందరికీ సాయం చేస్తాడు. ఆయన సాయం చేస్తారా? చేస్తాడు. మరి ఆయన పైన రౌడీ షీట్ ఉంది, రౌడీ అంటారు చాలా మంది. తెలియని వాళ్ళు అంటారండి. లేనోనికి సహాయం చేస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, లేని వాళ్ళకి అందరికీ దగ్గర తీస్తున్నాడు. మొన్న రీసెంట్లీ శ్రీమంతం ఫంక్షన్ చేశారు. ఏం తెలుసా? పెద్ద సార్ అంటే శ్రీశైలం సార్. ఏం చేస్తారు ఆయన? అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ బళ్ళు గట్ట వాళ్ళ ద్వారా. అవునా? సాయం చేస్తారా? సాయం చేస్తాం. రౌడీజం చేస్తారు? అబ్బే అయ్యి సాయం చేస్తుంది. వాళ్ళలో మించిన ఎవరు లేరండి. మేము బిగ్ టీవీ నుంచి వచ్చాం. ఒక విషయం గురించి మిమ్మల్ని అడుగుదామని. ఒక ఫోటో మీకు చూపిస్తాను. ఆ మనిషి గురించి మీరు ఏం చెప్తారో నాకు కావాలి. ఈయన ఎవరు? ఈయన చిన్న శ్రీశైలం. ఈయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన ఎలా తెలుసు? ఈ యాదగిరి నగర్ బస్తీకి ఆయన భీష్మ పితామహుడు. ఆయన చెయ్యని పని అనేది లేదు. ఈ యాదగిరి నగర్లో మొత్తం పనులు బాగా చేశాడు. చిన్న నల్లల కాడికి వెళ్ళి పెద్ద రోడ్ల వరకు అన్ని బాగా చేశాడు ఆయన. కానీ ఒకటి అడుగుతాను, అంటే మీరు ఆన్ కెమెరా ఉన్నారని చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? నిజం చెప్తున్నా. మాకు అట్లా చెప్పవలసిన అవసరం కూడా లేదు. మాకు అలాంటివి చెప్తాం. మాకు ఆయన పైసలు ఇచ్చిన మాకు సేవ చేసిండు ఇంతమంది. చాలా మంది ఆయన రౌడీ షీట్ ఉంది, ఆయన కబ్జాలు చేస్తారని అంటారు. రౌడీ షీటర్ అంటే ఆయన మనసు లోపల ఆయన గుణం చూడలేదు మీరు. ఆయన లోపలికి వెళ్తే ఆయన లోపల గుణం ఎట్లుంటే మల్లెపూ లాగా ఉంటుంది. ఆయన సేవ చేసే గుణమైనది. రౌడీ షీటర్ అనేది కాదు. నా పేరు టి గోపాల్ ముద్రాజు గారు. నేను శ్రీశైలం యాదవ్ అన్న గారు ఈ బస్తీనే పెట్టింది అతనే. మున్సిపల్ వాళ్ళు, తహసీల్ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి ఇల్లు కూలగొట్టడము పోవడము. ఒక్కొక్క రేకులు ఇల్లు ఉండే 1987 నుండి ఆయన ఇక్కడ నిలబడి బస్తీ నిలబెట్టిండు. ఆయనదే బస్తీ, గుడి కూడా ఆయనదే. మొత్తం బస్తీ ఇవాళ నిలబడ్డదంటే శ్రీశైలం యాదవ్ గారి గురించే నిలబడ్డది. నవరాత్రి ఉత్సవాలు గడ 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఈ గుడి ఫౌండర్ కూడా శ్రీశైలం యాదవ్ గారే. దీంట్లో మెన్షన్ చేసి కూడా ఉంది. ఇది పాంప్లెంట్ అండి. నవరాత్రులు మాకు ఏ సజెషన్ ఇచ్చిరంటే 9 రోజులు కూడా అన్నదానం చేద్దాము, దానికి ఏ రకమైన సాయం ఉన్నా నేను చేస్తాను, నేనున్నా. ఇంకోటి, అన్న ఆఫీస్కి వెళ్తే భోంచేయని కూడా ఎవరికి పంపించరు. అంత మర్యాదస్తుడు, అంత ఇజ్జత్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి. చిన్న పెద్ద అనేది కూడా లేదు. అస్సలు లేదు. రౌడీజంగా ప్రేమతో ముందుకు తీసుకుంటాడు, ప్రేమతో దగ్గర పిలిచి మాట్లాడతాడు తప్పితే ఈ రౌడీజం అనేది చెప్తే మేము ఎట్లా న్యూస్లో వినడం తప్పితే మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ సెటిల్ అయి ఉన్నాం కాబట్టి ఎక్కడ ఆ రిమార్క్ అనేది లేదు, అస్సలు లేదు. రౌడీజం అన్నారు కదా, చేయని వాళ్ళు ఏ పొలిటీషియన్ ఉన్నాడండి. ఆ పొజిషన్ రావాలంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు. చెడుని ఆయన చేయాలి కదా. చెడుని ఆయన చేయాలంటే మంచిని చేయాలంటే ఇటువంటి చేయకపోతే అది జరగవు. సాఫ్గా ఉంటే అవ్వరు కదా. ఆయన నా స్టూడెంట్ కూడా, నేను ఒక టీచర్ని. మరి ఆయన అంత మంచోడే. అన్నీ ఎక్కడైనా చెడు జరుగుతుంటే ఊరుకోడు అనమాట. ఈయన ఎవరో తెలుసా? శ్రీశైలం యాదవ్ తెలుసా? ఆయన ఏం చేస్తారు? ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిన. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. రౌడీజం చేస్తారా? అది మనకు తెలీదా? సాయం చేస్తాడా? హెల్ప్ చేస్తాడు. ఆయన హెల్ప్ చేస్తాడు, సాయం చేస్తాడు. మంచోడే. ఆయన మంచోడే కానీ మంచి హెల్ప్ చేస్తాడు. అవునా? కబ్జాలు చేయటం అట్లేదు. మంచి చాలా హెల్ప్ చేసిండు ఆయన. చాలా హెల్ప్ చేస్తాడు ఆయన పేదవాళ్ళకి. అవునా? ఎవరు? శ్రీశైలం యాదవ్ అన్న. శ్రీశైలం యాదవ్ ఏం చేస్తారు? ఆయన సాయం చేస్తారు. చాలా మంది పోతారు కదా మా బస్సు నుంచి. వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఏదన్నా వాళ్ళకు ఏదన్నా ఎవరన్నా గొడవ పడుతుంది కూడా ఇడిపించడం చేస్తారు.
నేను గుర్తుపడతారా? గుర్తుపడతాం. ఎవరు? శ్రీశైలం యాదవ్, నవీనాథ్ వాళ్ళ డాడీ. ఓకే, ఏం చేస్తారు ఆయన? ఇంకా రియల్ ఎస్టేట్ అవి ఉన్నాయి ఆయనకు బిజినెస్. అవునా? రియల్ ఎస్టేట్ అంటే భూములు ఆక్రమించుతున్నారు అవన్నీ ఏం లేదు. సాయం చేస్తారా? సాయం బాగా చేస్తారు. ఈయన? నా పరిస్థితి బాగాలేక ఏదైనా ఉంటే దాని మంది ఇచ్చడే ఉంటుంది. 10,000 ఇచ్చేసి పోతుంది. అవునా? అదైతే టాప్లో ఆయన. చిన్న శ్రీశైలం యాదవ్ చెప్పినట్టుగానే నేను రౌడీ షీటర్ కాదు అని ఆయన చెప్పిన మాటలను ఎక్కడో నమ్మలేక బయటికి వెళ్ళాను. చాలామందిని అడిగొచ్చాను. కానీ రికార్డులో ఉన్నదానికి